తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 11 డిగ్రీలకు, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత ఒక్కటేసారిగా భారీగా పెరిగింది. శివ, ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పడిపోతూ ఉండటంతో చలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శివ, ఈ రోజు సాయంత్రం నుంచి కనుక చూసుకుంటే దాదాపు 5 గంటల నుంచే కూడా విపరీతమైనటువంటి ఈదు గాలులు వస్తున్నాయి. చలి గాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బయట పైన మామూలుగా బైక్ పైన వెళ్తున్నా, కొంచెం స్పీడ్ గా వెళ్ళినా సరే, బస్సులో ట్రాన్స్పోర్ట్ చేసినా సరే, ఆ చల్లటి గాలుల ప్రభావంతో అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 8 తర్వాతనైతే చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగింది. గజగజలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చలికి ఉంటుంది. చలికి తట్టుకోలేని సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. సో మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ రోజు 8 గంటల నుంచి క్రమక్రమంగా చలి తీవ్రత అనేది పెరుగుతూ వస్తూనే ఉంది. దాంతో పాటు చల్లటి గాలులు వస్తున్నాయి. అంటే బయట తిరగాలన్నా సరే, బాల్కన్లో గానీ బయట ఉండాలన్నా సరే, ఆ చల్లటి గాలుల ప్రభావాన్ని కూడా తట్టుకోలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూసుకుంటే అయితే దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ పరిస్థితులతోటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్లనే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఇలానే ఉంటుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 11 డిగ్రీలకు ఉష్ణోగ్రత ఉంది. నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతకు తగ్గే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు అధికారులతో పాటు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా, ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమ్రభీం, ఆసిఫాబాద్, అలానే పెద్దపల్లి జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఈ జిల్లాలో చలి తీవ్రత మిగతా జిల్లాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో జిల్లాలోని పల్లెలు, పట్నం అనే చోటు తేడా లేకుండా చలి పూర్తిగా తన యొక్క ప్రభావాన్ని అయితే విస్తరిస్తుంది, విజృంభిస్తుంది. శివ, అటు హైదరాబాద్ సిటీలోని షేర్లింగంపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు నిన్న చాలా గణనీయంగా పడిపోయాయి. చాలా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే ఉదయం అయితే పొగమంచు చాలా వరకు కప్పుకొని ఉంటుంది. మార్నింగ్ 9 వరకు కూడా పొగమంచు ప్రభావం ఉంటుంది. చల్లటి గాళ్ల ప్రభావం కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మిగతా ప్రాంతాల్లో కంటే ఎక్కువగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వాటర్ ను ముట్టుకోవాలన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి చలితోటి వాటర్ కూడా చాలా చల్లగా ఉంటున్నాయి. ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో సాధారణంగా అంటూ ఉంటారు, ఎముకలు కొలికే చలి ఉంటుందని. సేమ్ అదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎముకలు కొరికేటువంటి చలి ప్రభావం ప్రస్తుతానికి అయితే మన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ కనిపిస్తుంది. సో చలికాలం మొదట్లోనే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఇక అసలైన సీజన్ ముందుందని చెప్పవచ్చు. ఆ డిసెంబర్ నెల కానీ జనవరిలో సంక్రాంతి, జనవరి ఎండింగ్ వరకు కూడా ఇంకా 2 నెలలటువంటి చలికాలం యొక్క సీజన్ ఉంది. కాబట్టి ఇంకా ఆ టైం వచ్చేసరికి చలి తీవ్రత ఇంకా ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఊహించుకుంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం పూట కూడా ఆ పనులు చేసుకోవడానికి కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో
డ్యూటీకి వెళ్లే వాళ్ళు కానీ మీద పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు కూడా కానీ చలిలో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ జిల్లాలో అయితే పొగ మంచు ప్రభావం కారణంగా మార్నింగ్ టైప్ లో బయటికి వెళ్లాలన్నా కూడా దాదాపు ఏమీ ఏర్పడట్లేదు. దీంట్లో వెహికల్ సంబంధించినటువంటి హెడ్ లైట్స్ వేసుకోవడము, పార్కింగ్ లైట్స్ వేసుకోవడము, ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కల్పించకపోవడం తోటి చాలా స్లోగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. శివ ఎక్కడ చూసినా సరే చలి ప్రభావం ఉంటుంది. ఉదయం పూట చలిని ప్రభావం నుంచి బయటపడడానికి చలి మంటలు కూడా కాచుకుంటున్నారు. ఎందుకంటే పల్లెల్లో అయితే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం సంబంధించినటువంటి కొనుగోలు అంటే వరి ధాన్యం కొనుగోలు, మిగతా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న సమయంలో మార్నింగ్ టైంలో ఆ పనులు చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్ చిత్తూరులో అయితే ఉదయం లేచింది మొదలు దాదాపు 7 గంటల నుంచే పనుల కోసం వెళ్లే వాళ్ళు కానీ జాబ్స్ కోసం వెళ్లే వాళ్ళు కూడా మార్నింగ్ 7 o'clock నుంచే ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో వెళ్లాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 3-4 రోజుల పాటు కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితులలో ప్రజలైతే స్వీయ రక్షణ పాటిస్తూ చలి ప్రభావం నుంచి తట్టుకోవడానికి అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.